జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. జిల్లాల పునర్విభజనపై వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలించామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 8 కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయని, అయితే 1 లేదా 2 జిల్లాలు మాత్రమే పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అడగడానికి మాత్రం దాదాపుగా 7-8 అడిగారు. బట్ మేము అన్ని కూడా అంటే నేను చెప్పాను, అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి, మనకి మరి చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి, కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలిగాం. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు అని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ దిశగానే నిర్ణయాలుంటాయన్నారు. అన్నిటికన్నా పాలనా సౌలభ్యం ముఖ్యమన్నారు మంత్రి నాదెండ్ల. స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు. ఇప్పుడే సోదరులు అన్నట్టు పరిపాలనా సౌలభ్యం కోసం మరీ దూరం ప్రయాణించకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. మాకేమీ ఇక్కడ బయాస్డ్గా కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో అంత లోతుగా కసరత్తు చేస్తున్నాం. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పిస్తాం. అంటే